హలో గాయ్స్, నేను మీ ఇండియన్ లాక్స్ గాయ్స్. ఇవాళ ఒక కొత్త హారర్ స్టోరీ అనేది మీ ముందడికి పట్టుకొచ్చిన గాయ్స్. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ హారర్ వీడియోస్ తెస్తామని అనుకుంటున్నాం. సపోర్ట్ మీ గాయ్స్. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మీకైతే ఒక హారర్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను నేను. అది రియల్ స్టోరీయే. అయితే ఆ హారర్ స్టోరీ ఏంటంటే అజయ్, విజయ్ అండ్ అరుణ్ వీళ్ళు నలుగురు ఒక ఊరిలో ఉంటారు అనమాట. వాళ్ళ 10th అయిపోతుంది. అయితే అజయ్ అంటాడు ఇలా అరుణ్కి, అరే మామ ఇలా ఎలాగైనా ట్రిప్కి వెళ్దాం, ఇలా నేను కార్ తీసుకొని వస్తాను అంటాడు. ఓకే అని వెళ్తారు బాగానే వెళ్తారు. మబ్బున 6:30 అలా వెళ్తారు. వెళ్ళగానే ఒక వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. నైట్ అవగానే అడవి, చుట్టుపక్కలంతా అడవి, మొత్తం కొండలు, చెట్లు అన్నీ. అయితే అక్కడ కార్ ఆగిపోగానే అక్కడ ఏమవుతుంది అంటే, కార్ ఆగిపోగానే అజయ్ అంటాడు అరుణ్కి, అరే కిందికి దిగి చూడు, కారు మరి పంచర్కైనా ఏమైనా అయింది కావచ్చు అంటే, ఏం కాలేదు మరి ఇంజన్ చూడరా అని అంటాడు అజయ్ అరుణ్కి. చూస్తాడు, ఇంజన్ చూసి ఇంజన్లోకి వెళ్ళి పొగలు వెళ్తూ ఉంటాయి. ఇక చుట్టుపక్కల అంతా చూస్తాడు అరుణ్, ఎవరు కనిపించరు. ఇక ఎవరో బండి మీకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వస్తున్నట్టు కనిపించారు. ఆపుతారు. అన్న ఇక్కడ గ్యారేజ్ ఏమైనా ఉందా అని అంటాడు. గ్యారేజ్ ఎక్కడ ఉన్నా తమ్ముడు, ఇక్కడ గ్యారేజ్ ఏముండదు, గ్యారేజ్ కావాలంటే ఒక 3 గంటలు ప్రయాణం ఉంటుంది, అంటే మినిమం 30-40 కిలోమీటర్లు వస్తుంది తమ్ముడు అని అంటే, అవునా అన్న, థ్యాంక్ యూ అన్న అని అంటాడు. సరే అన్న, థ్యాంక్ యూ అని అంటాడు. అయితే ఏమవుతుందనంటే, మరి అది అన్న అంటాడు అనమాట, తమ్ముడు మరి ఎక్కడ పండుకుంటారు అన్న, కార్లో పండుకుంటాం. అద్దు తమ్ముడు, ఇట్లా పులులు గిన వస్తాయి, ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మా ఊరు దగ్గరనే 3-3 కిలోమీటర్స్ వస్తుంది, అక్కడికి వచ్చేసేయడానికి తమ్ముడు, మా ఇంట్లో పండుకుంది అని అంటాడు. ఓకే అని అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే పండుకుంటారు, నైట్ అంతా పండుకుంటారు అనమాట. ఇక మబ్బున ఇది 4:30 అలా, అన్న మేము వెళ్తున్నామని అంటారు. ఇంత మబ్బుని ఎందుకు తమ్ముడు అని అంటే, అన్న వెళ్ళిపోతాం, మేము దూరం వెళ్ళాలి కదా అని అంటారు. ఓకే తమ్ముడు వెళ్ళండి అని అంటారు. అనుమానం వస్తుంది నాకు. అనుమానం వాళ్ళు వెనకాలనే వెళ్తారు అనమాట. వెళ్ళగానే ఏమో వెళ్తాడు, అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళు ఏదో దారి అయిపోతారు. ఇట్లా పిలుద్దాం తమ్ముడు అని పిలుద్దామనే లోపు ఇక్కడ ఏదో మందిది మొత్తం శబ్దాలు, ఏదో చుట్టుపక్కల అంత వరుతున్నట్టు చూస్తాడు. పక్కకు చూడగానే ఆడ చుట్టూరుగా మంది ఉంటారు అనమాట. అంటే ఆయనతో ఏమో పీకానే కావచ్చు అని వాళ్ళని పిలుద్దామంటే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎటు వేరు అని అంటే, సరిపోని ఇక్కడికి వెళ్దామని ఇక్కడికి వెళ్ళి చూస్తాడు. చూడగానే అక్కడ చుట్టుపక్కల ఒక వ్యక్తిని అడుగుతాడు, అన్న ఇక్కడ ఏమైంది అని అంటే, ఇంతమంది ఉన్నారు అని అంటే, తమ్ముడు ఏమో యాక్సిడెంట్ అయిందని అంటే, యాక్సిడెంటా, ఈ ప్లస్ నా తమ్ముళ్ళని కలిశాను నలుగురిని, ఆ తమ్ముళ్ళే అలా కారు ఆగిన ప్లేస్ కదా ఇది అని అనుకుంటాడు. ఆలోచన వస్తుంది. అయితే వాళ్ళందరినీ పక్కకు నెట్టేసి అన్న జరగని అనుకుంటా వెళ్ళి కారులోకి చూస్తే వాళ్ళ 4 వ్యక్తులు చనిపోయింది ఉంటుంది. వీళ్ళు తెల్లందాక నాతోనే ఉన్నారు కదా 4. మరి ఇప్పుడే మా అబ్బున 4:30కి వెళ్ళారు, మరి చనిపోవడం ఏంటి, వాళ్ళు ఇప్పుడు అటు వెళ్ళారు, చనిపోవడం ఏంటి అని తను ఆలోచనలో పడిపోతాడు అనమాట. గైస్, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి గైస్, జల్దీ అప్లోడ్ చేస్తా. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.